సమయంలో మనం ఆరాధనలోకి వెళ్ళే ముందుగా దేవుని యొక్క వాక్యం నుండి ఒక లేఖన భాగాన్ని చదువుదామండి. ఆ తర్వాత మనం దేవుని యొక్క వాక్యం చేత నింపబడిన వారమై ప్రభు యొక్క సన్నిధిలో ఆరాధనలోనికి వెళదాం. ఈ ఉదయకాల సమయంలో ఆరాధనకి వెళ్ళే ముందుగా దేవుని యొక్క వాక్య లేఖన భాగంలో నుంచి ఒక లేఖన భాగాన్ని చదువుదామండి. రోమిలికి రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 30వ వచనాన్ని మనందరం కలిసి ఒక్క మాటలా చదువుదామండి. మనందరం కలిసి ఒక్క మాటలా చదువుదాం. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 30వ వచనాన్ని మనందరం కలిసి ఒక్క మాటలా చదువుదాం. మనందరం ఒక్క మాటలా చదువుదామండి. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచెను. ఈ ఉదయకాల సమయంలో చదువుకున్న లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. మరి గత వారం మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు ఎవరిని నిర్ణయించాడో అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చామండి. దేవుని యొక్క నిర్ణయము ప్రకారముగానే ఈరోజు నువ్వు నేను కూడా మారు మనసు రక్షణ అనుభవంలోనికి వచ్చామే తప్ప ఏదో మనం దేవుడి దగ్గరికి రావాలని లేదు, లేక ఏదో దేవుని మనం నమ్ముకున్నామని. ఈ లోకంలో చాలాసార్లు ఇలాగ అనుకుంటాం, మేము యేసుప్రభువారిని నమ్ముకున్నామండి, లేక యేసుప్రభువారి దగ్గరికి మేము వెళ్తున్నాము అని చెప్తాం. కానీ నిజమే, కానీ దేవుడు అనాదికాల సంకల్పంలోనే నిన్ను నన్ను నిర్ణయించుకున్నాడు. కాబట్టే ఈ రోజున ఆయన మనలను తన బిడ్డలుగా చేసుకున్నాడు అనే విషయాన్ని గత వారములో ఎన్నో విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఈ యొక్క ప్రభు దినాన్ని ఈరోజు మనం ఆరాధించే ముందుగా ఆయన జ్ఞాపకం చేసేది ఏంటంటే, ఎవరిని నిర్ణయించాడో ఆయన వారిని పిలిచాడనమాట. దేవుని యొక్క పిలుపు చాలా గొప్పదండి. పిలుపు చాలా గొప్పది. ఎందుకంటే దేవుడు మనందరినీ కూడా ఆయన పిలిచాడు. దేని కొరకు పిలిచాడు అంటే, తనతో కూడా తన రాజ్యములో ఎల్లప్పుడూ ఉండాలని కదా. మీకు చూపిస్తాను ఆ మాటను. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11-12 వచనాలండి. 11-12 వచనాలు. తన రాజ్యమునకును మహిమకును మిమ్మల్ని పిలుచుచున్న దేవునికి తగినట్లుగా, సరే, ఆయన తన రాజ్యమునకును మహిమకును తగినట్లుగా మనలను ఆయన పిలుచుచున్నాడు అనమాట. ఈ రోజున దేవాతి దేవుడైన యేసుప్రభువారు నిన్ను నన్ను ఆయన పిలిచాడు. అంటే ఈ భూమి మీద ఎంతోమంది ఉండొచ్చు, కానీ వాళ్ళందరిలో నుంచి కొంతమందిని మాత్రమే దేవుడు ఆయన పిలుచుకుంటున్నాడు. ఆయన అందరినీ పిలుస్తలేదు. చూడండి, మనం ఎవరినైనా మరి మన ఇంటికి ఆహ్వానించాలి అనుకోండి. ఒకవేళ మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరుగుతుంది అనుకోండి, ఆ ఫంక్షన్ జరిగేటప్పుడు ముందే మనం అనుకుంటాం ఎవరిని పిలవాలి అని. ముందే నిర్ణయించుకుంటాం, ఒక లిస్ట్ రాసుకుంటాం. ఆ లిస్ట్ రాసుకున్న ప్రకారంగా మనం కార్డులు కొట్టించుకుంటాం. రెండవదిగా ఆ కార్డులు కొట్టించిన తర్వాత ఆ లిస్ట్ ప్రకారంగా పేర్లు రాసుకుంటాం. ఇప్పుడు తర్వాత వారి ఇంటికి వెళ్ళి, మా ఇంటి దగ్గర పలానా రోజు పలానా తారీఖున ఇలా కార్యం జరుగుతుంది, శుభకార్యం, కాబట్టి మీరు రండి అని మనం వారిని పత్రిక ఇచ్చి ఆహ్వానం చేస్తామన్నమాట, రమ్మని పిలుస్తామన్నమాట. ఇది పిలుపు అన్నమాట. అంటే దేవుడు ఎవరినైతే నిర్ణయించాడో వారిని పిలుస్తున్నాడు. దేని కొరకు పిలుస్తున్నాడు అంటే, తన రాజ్యమునకును మహిమకును మనల్ని పిలుస్తున్నాడు ఆయన. అది ఈ రోజున దేవాతి దేవుడైన యేసుప్రభువారు నిన్ను నన్ను కూడా ఆయన దేని కొరకు పిలిచాడు అంటే, తనతో కూడా తన రాజ్యములో ఎల్లప్పుడూ ఉండాలని ఆయన పిలుపు. ఏదో
కొద్ది కాలం ఉండాలని కాదు. ఆయన పిలుపు ఎంత గొప్పది అంటే సదాకాలము మనం ఆయనతో ఉండాలి అనే పిలుపుతో పిలుస్తున్నాడు ఆయన. అందుకని బైబిల్ గ్రంథాలు అంటాడు, ఎలాంటి పిలుపుతో పిలిచాడు ఆయన అంటే పరిశుద్ధమైన పిలుపుతో పిలిచాడట మనల్ని. ఆయన మనల్ని ఎలా పిలిచాడో చూపిస్తాను మీకు. అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక, అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము 9-10 వచనాల్లో మధ్య భాగంలో ఉంది చూడండి. ఆయన అంటాడు, ఆయన ఏమన్నాడంటే, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైనా తన కృపను బట్టి మనల్ని పిలిచి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. సరే, ఆయన మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచాడట. కాబట్టి ఈ రోజున నీవు నేను కూడా యేసు ప్రభువుని అంగీకరించాం కాబట్టి ఆయన మనల్ని పిలిచాడు. అందుకనే ఈ రోజున నువ్వు నేను కూడా అతిశయించడానికి కానీ గర్వించడానికి కానీ ఎటువంటి అర్హత యోగ్యత మనకు లేదు. అందుకని బైబిల్ గ్రంథంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 26వ వచనంలో అంటాడు, సహోదరులారా, ఈ లోక రీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశపు వారైనను పిలువబడలేదు కానీ దేవుడు ఈ లోకములో ఎన్నికైన వారిని సిగ్గుపరచడం కొరకే ఈ లోకములో వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడట. కాబట్టి ఆయన అంటాడు, ఈ లోకంలో నేను ఎవరిని ఏర్పరచుకున్నాను అంటే 1 వెర్రివారిని, 2 బలహీనులను, 3 నీచులైన వారిని, 4 తృణీకరించబడిన వారిని, 5 ఎన్నిక లేని వారిని. దేవుడు ఎవరిని పిలిచాడు అంటే ఇలాంటి లక్షణాలు కలిగిన వారిని, అంటే ఇలాంటి అర్హత లేని వారిని దేవుడు పిలుచుకున్నాడండి. అందుకనే ఈ రోజున యేసు ప్రభువారు నిన్ను నన్ను పిలవడానికి మనలో ఏ అర్హత కూడా ఏ యోగ్యత కూడా లేదు. మీరు చూడండి, ఒకవేళ మనం ఎవరినైనా మన ఇంటి దగ్గర ఫంక్షన్కి పిలవాలి అనుకుంటే ముందు వాళ్ళు ఎలాంటి వారు అంటే మన స్థాయికి సరిపోతారా, లేకపోతే వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు. ఈ రోజున చూడండి, చాలా మంది మరి లేని వాళ్ళు అయితే వాళ్ళ కుటుంబ సభ్యులైనా రక్త సంబంధులైనా బంధువులైనా, వాళ్ళు మరీ లేని వాళ్ళు అయితే బేదులైతే వారిని దేనికి పిలవరండి, దేనికి పిలవరు. ఎందుకంటే వాళ్ళు తినేసిపోయే వాళ్ళే తప్ప, లేక చూసిపోయే వాళ్ళే తప్ప మనకేమాత్రం కూడా వారు ఉపయోగపడేవారు కాదు. కాబట్టి మనకి ఎవరిని పిలవాలి అంటే ఆయన అంటాడు, మరి మనము ఈ లోకంలో ఘనులైన వారిని గొప్ప వంశపు వారిని మనం పిలవాలి అనుకుంటాం ఆయన. అందుకనే ఈ రాత్రి ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుణ్ణి ఆరాధించే ముందుగా యేసు ప్రభువారు నీకు నాకు ఆయన జ్ఞాపకం చేసేది ఏంటి అంటే ఆయన మనల్ని పిలిచాడు. ఎప్పుడు పిలిచాడు, ఎలాగ పిలిచాడు అనేది మనం చూస్తే ఆ దేవాతి దేవుడైన యేసు ప్రభువారు నిన్ను నన్ను కూడా ఆయన ఉన్నతమైన పిలుపుతో పిలిచాడు ఆయన, లేక పరిశుద్ధమైన పిలుపుతో పిలిచాడు ఆయన. దేని కొరకు పిలిచాడు అంటే తన రాజ్యమునకును మహిమకును మనం ప్రవేశించాలంటే ఆయనతో కూడా ఉండాలని, తన రాజ్యమునకును మహిమకును తగినట్లుగా నడుచుకొని ఆయన రాజ్యములోనికి ప్రవేశించాలని దేవుడు మనల్ని ఆ ఉన్నతమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచాడు. అందుకనే పిలువబడిన వారు చాలా గొప్పవారు. అందరినీ పిలవరు. మీరు బైబిల్ గ్రంథంలో చూస్తే చాలా మందిని దేవుడు పిలిచాడు, లేక దేవుని చేత పిలువబడిన వారు చాలా గొప్పవారు. లోకములో వారు పిలువబడినప్పుడు వారు దేవుడి దృష్టిలో దేవుడు వారిని పిలిచినప్పుడు వారు చాలా తగ్గించుకున్నారు. ప్రభువా, మేము నీ చేత పిలువబడ్డానికి మేము యోగ్యులమా, మేము అర్హులమా? లేదు. అందుకని ఈరోజు నువ్వు నేను కూడా దేవుని చేత పిలువబడిన వారు. యెషయా గ్రంథము 41వ అధ్యాయములో ఇక్కడ దైవజనుడు యెషయా ఇలాగూ ఆయన చెప్పారు. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. మీకు యెషయా గ్రంథము 41వ అధ్యాయము 9-10 వచనాలండి. 9-10 వచనాలు. భూదిగాంతముల నుండి నేను పట్టుకుని దాని కొనల నుండి పిలుచుకుని వాడా, సరే, నీవు నా దాసుడివనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్ననియు
నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. చాలండి. కాబట్టి ఈ రోజున దేవుని యొక్క ప్రజలుగా నీవు నేను కూడా ఆయన్ని ఆరాధించే ముందుగా ఈయన అంటున్నాడు, భూదిగాంతముల నుండి పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకున్న వాడా, నీవు నా దాసుడివని నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్ననియు ఇదిను నువ్వు తెలుసుకోవాలి. కాబట్టి దేవాతి దేవుడిని యేసు ప్రభువారు నిన్ను నన్ను కూడా ఆయన పిలుచుకున్న దేవుడు. ఆయన నిన్ను నన్ను కూడా ఏర్పరచుకున్నాడు ఆయన. అందుకనే దేవుని యొక్క పిలుపు చాలా గొప్పదండి. ఆ పిలుపు అందరినీ పిలవడు. ఎవరినైతే పిలుస్తాడో వారిని మాత్రమే మహిమపరచగలిగిన వాడు, వారిని మాత్రమే తన రాజ్యమునకు వారసులుగా చేయగలిగిన వాడు. అందుకనే ఈ అధ్యాయములో ఇంకొక మాట కూడా మీరు చూపిస్తాను. ఆ యెషయా గ్రంథము 42వ అధ్యాయము 6-7 వచనాలండి. 6-7 వచనాలు. గుడ్డి వారి కనులు తెరుచుటకును, బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలకు తెచ్చుటకును, చీకటిలో నివసించు వారిని బందీ గృహముల నుండి వెలుపలకు తెచ్చుటకును, యెహోవానగు నేనే నీతి విషయములో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను. సరే, నిన్ను పిలిచిన వాడును నేనే. నువ్వెప్పుడో పిలువబడ్డావు అంటే నువ్వు బంధించబడి చీకటిలో గుడ్డివాడిగా ఉన్నప్పుడు నేను నిన్ను పిలిచాను. నువ్వు బంధించబడిన స్థితిలో ఉన్నప్పుడు నేను నిన్ను పిలిచాను. కాబట్టి ఈరోజు నేను కూడా ఆ దేవుణ్ణి ఆరాధించే ముందుగా నిన్ను నన్ను ఆ దేవుడు పిలిచిన పిలుపు ఎంత గొప్పదో ఆలోచించు. అందుకనే ఈ రోజు నేను అంటున్నాడు, నేను నిన్ను పిలిచాను. దేవుడు మనల్ని పిలవడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. చూడండి, ఈ రోజున అంటే చాలాసార్లు మరి రాష్ట్రపతి దగ్గర నుంచి, లేక ఒకవేళ మన ప్రధానమంత్రి దగ్గర నుంచి ఎవరికైనా ఆయన రమ్మని కబురు పిలిచాడు అనుకోండి, ఎవరిని పిలుస్తాడు ఆయన? సామాన్యులు పిలుస్తాడా? వాళ్ళ చేత ఏదో గొప్ప కార్యం జరిగితేనే కానీ పిలవడు. ఒకవేళ ఇతర దేశంలో లేక అమెరికా అధ్యక్షుడైన ఆ ట్రంప్ ఒకవేళ మనల్ని పిలిచాడు అనుకోండి, ఆయనేంటి మనమేంటి? అంత గొప్ప వ్యక్తి దగ్గర నుంచి మనకి పిలుపు రావడం ఏంటి? ఆయన ఎవరిని సామాన్యులు పిలవడు. ఈ లోకములో ఉన్న ఒక వ్యక్తి మనకు పిలిస్తేనే అంత గొప్పగా చెప్పుకుంటామే. పరలోకానికి అధికారి అయిన దేవుడు, భూలోకాన్ని సమస్తాన్ని సృష్టించిన ఆ సర్వోన్నతులను సృష్టికర్త అయిన దేవుడు నిన్ను నన్ను పిలుచుకున్నాడండి. అది గొప్ప. ఈ రోజున ఈ భూమి మీద ఎన్నో కోట్ల మంది ఉండగా ఆయన ఎవరిని పిలవలేదు. అందులో ఆయన పిలుపుకి నువ్వు నేను కూడా పాత్రుడిగా చేయబడ్డావు. ఆయన మనల్ని పిలుచుకున్నాడు. ఆయన నిర్ణయించడమే కాదు, ఆయన పిలిచాడు, మనల్ని పిలిచాడు. అందుకనే ఆయన పిలుపు చాలా గొప్పది. కొన్ని విషయాలు మీకు చూపిస్తాను. దేవుడు కొంతమందిని పిలిచినప్పుడు వారు ఏమని జవాబు ఇచ్చారు, వారు ఏమని చెప్పారు మీ అందరికీ తెలుసు. ఆది కాండములో దేవుడు, ఆ నిర్గమాకాండములో దేవుడు మోషేని పిలిచాడు. ఆ 3వ అధ్యాయంలో పొద కాలిపోతుంది. ఆ హోరేబు పర్వతం దగ్గర పొద కాలుతుంది. పొదల దగ్గరికి వెళ్ళి చూశాడు. అప్పుడు పిలిచాడు దేవుడు. మోషే అని పిలవగా చిత్తము నా ఏలును వాడా అని చెప్పాడు అనమాట. దేవుడు ఎప్పుడైతే మోషేని పిలిచాడో అప్పుడు ఆయన చెప్పాడు, నీ పాదములకు ఉన్న చెప్పులు విడిచిపెట్టు, ఈ స్థలము పరిశుద్ధమైనదని చెప్పగానే ఆ స్వరం విన్నాడు. విన్న తర్వాత దేవుడు మోషేతో మాట్లాడిన తర్వాత మోషే ఇలాగ చెప్పాడు. ఆయన ఏం చెప్పాడంటే, ప్రభువా, నేను నోటి మాన్యము కలిగిన వాడిని, నాలుక మాన్యము కలిగిన వాడిని, నేను ఫరో యొద్దకు వెళ్ళి మాట్లాడలేను. నువ్వు ఎవరిని పంపదలిచావో వారిని మాత్రమే పంపు. నేనైతే వెళ్ళడానికి నాకు అర్హత లేని వాడును, నా స్థితి ఇలాంటిది అని అంటున్నాడు ఆయన. దేవుడు మోషేని పిలిచినప్పుడు, లేక దేవుడు మోషేని ఏర్పరచుకున్నప్పుడు, మోషే ఏమీ సకల విద్యా ప్రవీణుడు కాదు. ఆయన ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు సకల విద్యా ప్రవీణుడు, కానీ ఆయన మిద్యాను అరణ్యంలోకి వచ్చిన తర్వాత
40 సంవత్సరాలు రఘుయుల యొక్క లేక ఇత్రు యొక్క గొర్రెలు కాస్తున్నప్పుడు, ఆయన 40 సంవత్సరాల గొర్రెలు కాసేటప్పటికి మోషేకి 80 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఆయన ఎలాగైపోయాడంటే ఒక పశువులాగా మారిపోయాడు. ఆయన అంటున్నాడు, నేను మాట్లాడలేని వాడును, నా నాలుక మాన్యము కలిగిన వాడును, నేనైతే వెళ్ళలేను. నువ్వు ఎవరినైతే పంపాలనుకుంటున్నావో వారిని మాత్రమే పంపు అని మోషే ఆయన చెప్తున్నాడు. నిజమండి, దేవుడు నిన్ను నన్ను ఆయన పిలుచుకున్నాడు అంటే ఏం చూసి పిలిచాడు ఆయన? ఏ అర్హతను చూసి పిలిచాడు ఆయన? మన చదువును చూసా, మన ఆస్తును చూసా, మన వంశాన్ని చూసా, మన కుటుంబాన్ని చూసా, లేక మన అందాన్ని చూసా, ఏం చూశాడు ఆయన? ఆయన అంటాడు, లేదు లేదు, నేను నిన్ను పిలిచినప్పుడు ఇలాంటి అర్హతల్లో ఏ అర్హతను నేను చూడలేదు. నాకు కావలసినది ఏంటి అంటే, ఎవరినైతే నేను ముందు నిర్ణయించానో నా అనాదికాల సంకల్పంలో వారిని మాత్రమే నేను పిలుచుకున్నాను. నిజంగా దేవుని యొక్క ఏర్పాటులోనికి నీవు నేను రావడం అనేది, లేక దేవుని చేత పిలువబడడం అనేది అది చాలా గొప్పదండి. అందుకని నీవు నేను కూడా దేవుణ్ణి ఎందుకు స్తుతించాలి అంటే, మనలను ఆయన పిలిచాడు, అందుకు నువ్వు దేవుణ్ణి స్తుతించాలి. ఏ స్థితిలో ఉన్నప్పుడు పిలిచాడు కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను మరలా. సమూయేలు రాసిన 2వ గ్రంథము 10వ అధ్యాయము. సమూయేలు రాసిన 2వ గ్రంథము 10వ అధ్యాయము. క్షమించండి, 9వ అధ్యాయము. సమూయేలు రాసిన 2వ గ్రంథము 9వ అధ్యాయము. ఆరు వచ్చినవండి, 6 వచ్చిన 9, 6. సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతు దావీదు నొద్దకు వచ్చి సాగిలపడి నమస్కారము చేయగా, దావీదు మెఫీబోషెతు అని పిలిచినప్పుడు అతడు, చిత్తము, నీ దాసుడునైన నేనున్నానెన్ను. ఆయన అన్నాడు, సౌలు కుటుంబంలో ఒక్కడైనా ఉన్నాడని నేను వారికి ఉపకారం చేయడానికి అని అన్నప్పుడు, యోనాతాను కుటుంబంలో ఉన్నాడని అడిగినప్పుడు చెప్పారు, అయ్యా పలానావాడి దగ్గర పలానావాడి ఇంట్లో ఒకడున్నాడు అని చెప్పగానే దావీదు అన్నాడు, అతన్ని తీసుకున్న యొద్దకు రండి అని చెప్పాడు. సరే, ఇప్పుడు మెఫీబోషెతుని, యోనాతాను కుమారుడైన మెఫీబోషెతుని దావీదు నొద్దకు తీసుకుని వచ్చినప్పుడు దావీదు అడిగాడు, మెఫీబోషెతు అని పిలవగా అతడు, చిత్తము నా ఏలినవాడా నేనున్నాను అన్నాడు. ఇప్పుడు దావీదు మెఫీబోషెతుతో ఇలాగ చెప్పాడు ఆయన. సరే, ఏం చెప్పాడో నేను చూపిస్తాను. 7వ వచనమండి, 7వ వచనం. అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పుత్రుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పెంతును, మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయదు అని సెలవీయగా. చూడండి, దావీదు మెఫీబోషెతుతో చెప్తున్నాడు, మెఫీబోషెతు, నువ్వు బ్రతికినంత కాలము కూడా నా బల్ల యొద్దే నువ్వు భోజనం చేయాలి, నాతోటే నువ్వు ఉండాలి. అంతేకాదు, నీ తండ్రి అయిన సౌలు యొక్క భూమి అంతటిని కూడా మరలా నీ వశం చేస్తాను, నిశ్చయముగా నేను చెప్పుచున్నది జరుగుతుంది, నా మాట నమ్ము అని మెఫీబోషెతు చెప్పినప్పుడు మెఫీబోషెతు ఇలాగ మాట్లాడాడు. ఆయన ఏం చెప్పాడో చూడండి, 8వ వచనమండి. అతడు నమస్కరించి, చచ్చిన కుక్క వంటి వాడునైన నా ఎడల నీవు దయచూపుటకు నీ దాసుడునగు నేనెంతటి వాడును అనెను. మెఫీబోషెతు దావీదుతో చెప్తున్నాడు అనమాట, అయ్యా చచ్చిన కుక్క వంటి వాడిని నా ఎడల ఇంత దయచూపుటకు నేనెంతటి వాడను. ఈరోజు దేవుడు అంటున్నాడు, సౌలు కుమారుడైన యోనాతాను కుమారుడైన మెఫీబోషెతే రాజు వంశములో పుట్టినవాడే అంతగా తగ్గించుకుంటే, ఈరోజు సర్వోన్నతుడైన దేవుడు
ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు నిన్ను నన్ను కూడా ఆయనతో ఉండాలని, ఆయనతో కలిసి సహవాసము చేయాలని, ఆయన రాజ్యములో ఎల్లప్పుడూ ఆయనతో కూడా జీవించాలని ఇష్టపడి నిన్ను నన్ను పిలిచిన దేవుడికి మనం ఇంకెంత రుణస్థులమై ఉన్నాం. ఈరోజు ప్రభువా, నీవు నన్ను పిలవడానికి నేనే పాటి వ్యక్తిని, నేను దేంట్లో తగిన వాడును, తగిన దానను. నీవు నన్ను పిలవడానికి నాలో ఆ అర్హత ఉందా? నేను ఎలాంటి వాడును, ఎలాంటి దానను అంటే చచ్చిన కుక్క వంటి దాననైన నేను, లేక ఈ లోకములో ఎంతో చెడిపోయి పాపము చేత అపరాధము చేత నిండిపోయిన నా బ్రతుకుని, చనిపోయిన నా జీవితాన్ని నువ్వు రక్షించాలని, నీవు నీ రాజ్యానికి వారసుడిగా చేసుకోవాలని నన్ను పిలిచావే. నీ పిలుపుకు నేను పాత్రుడినా? నీ పిలుపుకి నేను యోగ్యురాలినా? అది ఈరోజు నీవు నేను ఆ దేవుణ్ణి ఆరాధించే ముందుగా, దేవుడు మనల్ని పిలిచాడు అంటే ఆయన పిలుపుకు మనం ఎంత యోగ్యులమో, అర్హులమో, మన స్థితి ఏంటి, మన యొక్క యోగ్యత ఏంటి, మన అర్హత ఏంటి, మనం ఎవరము. అందుకని బైబిల్ గ్రంథంలో ఆయన అంటాడు, నేను మానవుని జ్ఞాపకం చేసుకోవడానికి వాడేపాటు వాడు, నేను నరపుత్రుని దర్శించుటకు వాడేపాటు వాడు అంటాడు కీర్తన 8వ అధ్యాయంలో. నిజమే కదా? దేవుడు నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి కానీ, లేక ఆయన దర్శించడానికి కానీ, మనం కలుసుకోవడానికి కానీ మనకి ఏమైనా అర్హత ఉందా, మనకేమైనా యోగ్యత ఉందా? కాబట్టి ఈరోజు నువ్వు నేను కూడా దేవుణ్ణి స్తుతించే ముందుగా, ఆరాధించే ముందుగా ఆ దేవాతి దేవుడైన యేసు ప్రభువారు చెప్పేది ఏంటంటే, నేను నిన్ను పిలిచాను. ఎప్పుడు పిలిచాను, ఎలాగూ పిలిచాను, నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పుడు పిలిచాను. కాబట్టి ఈ రోజున దేవుడు అంటున్నాడు, నేను నిన్ను పిలిచినప్పుడు, నేను నిన్ను చూచినప్పుడు నువ్వెలాగున్నావు అంటే పాపము చేత బంధించబడిన వ్యక్తివి, పూర్తిగా చెడిపోయావు. నీ జీవితంలో మంచి అనేది ఏమీ కూడా లేదు. ఈ లోకంలో పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వ్యక్తివైన నిన్ను నేను చూడగానే ఎక్కడ చూసినా పాపమనే గాయాలతో నిండిపోయే నీ జీవితము. అలాంటి నిన్ను నేను పిలుచుకున్నాను. నేను నిన్ను చూసినప్పుడు ఎలాగున్నావు అంటే ఇది నీ స్థితి. నీ స్థితిలో ఇలాంటి పరిస్థితుల్లో నిన్ను చూసి నేను నిన్ను పిలుచుకున్నాను. అది నా పిలుపు గొప్పది, నువ్వు గొప్ప వ్యక్తివి కాదు. నేను ఎవరినైతే పిలిచానో ఆ పిలుపుకి వారు అర్హులుగా చేయబడ్డారు, వారు ఎంతో గనులుగా చేయబడతారు. అందుకనే బైబిల్ గ్రంథంలో ఎవరిని పిలుస్తాడో దేవుడు వారిని ఘనపరుస్తాడట. సరే మీకు చూపిస్తాను. ఎబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఎబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఎబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనమండి. 5:4 మరియు ఎవడునూ ఈ ఘనతను తనకు తానే వహించుకొనుడు గాని అహరోను పిలువబడినట్టుగా దేవుని చేత పిలువబడిన వాడే ఈ ఘనత పొందును. సరే, అహరోను పిలువబడినట్లుగా దేవుడు ఎవరినైతే పిలుచుకున్నాడో ఆ పిలుచుకున్న వాడు మాత్రమే ఘనత పొందగలిగిన వాడు, ఇంకెవరికీ లేదు. అందుకనే ఈరోజు దేవాతి దేవుడిని యేసు ప్రభువారు నిన్ను నన్ను ఆయన పిలిచాడు. ఆయన పిలిచాడు. దేనికి పిలిచాడు అంటే ఆయనతో కూడా మనం సహవాసము కలిగి ఉండాలని. అందుకనంటాడు, తన కుమారుని సహవాసములకు పిలిచిన దేవుడు నమ్మదగిన వాడట. ఆయన నిన్ను నన్ను కూడా తనతో సహవాసము చేసే ధన్యతనిచ్చాడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో ఆయన ఎందుకు పిలిచాడు అని అంటే ఇక్కడ అంటాడు, 1:9 వచనమండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. సరే, నిన్ను నన్ను పిలిచిన దేవుడు ఆయన నమ్మదగిన వాడు. ఆయన మాట ఇచ్చి మాట నెరవేర్చుకునే దేవుడు, ఆయన మాట తప్పని దేవుడు ఆయన. అందుకనే ఈ రోజు దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. అది
తన కుమారుని సహవాసానికి పిలిచాడు. ఈరోజు నువ్వు నేను కూడా దేనికి పిలువబడ్డామంటే యేసు ప్రభువుతో ఉండడం కొరకే, ఆయనతో గడపడం కొరకే, ఆయనతో సహవాసం చేయడం కొరకే ఆ తండ్రి నిన్ను నన్ను కూడా పిలిచాడండి. కాబట్టి ప్రియ సహోదరి సోడా, ఈరోజు దేవుడు ఏమంటున్నాడంటే నేను నిన్ను పిలిచాను. ఎప్పుడు పిలిచాను అంటే నువ్వు దాక్కున్న పరిస్థితుల్లో నిన్ను పిలిచాను. అర్థమైందా? దేవుడు నిన్ను నన్ను కూడా పిలిచాడట. సరే, మీకు ఒక మాట చూపిస్తాను. ఆదికాండము 3వ అధ్యాయంలో దేవుడు ఇక్కడ ఆదాముని పిలిచాడనమాట. ఆదాముని పిలిచాడు ఆయన. ఆదాముని పిలిచినప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడు, ఎలాగ ఉన్నాడో మీకు ఒక మాట మీద చూపిస్తాను. 9వ వచనమండి. 3వ అధ్యాయము, ఆదికాండము 3వ అధ్యాయము 9వ వచనమండి. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నువ్వు ఎక్కడ ఉన్నావని అడెను. సరే, దేవుడు ఆదామును పిలిచాడట. అంటే ఇప్పుడు ఆదాము ఎక్కడ ఉన్నాడు అంటే దేవునికి చాలా దూరం వెళ్ళిపోయాడు. అర్థమైందా? ఆదాము ఎక్కడ ఉన్నాడు? ఆదామును దేవుడు పిలిచాడు. ఆదామా నువ్వు ఎక్కడ ఉన్నావు? ఆయన అంటున్నాడు, అయ్యా నీవు నన్ను పిలిచినప్పుడు నీ స్వరము విని నేను నీ ఎదుటకు రాకున్నట్లుగా ఈ ఏదైనా తోటలో అంజూరపు ఆకులు అడ్డు కట్టుకొని నేను దాక్కున్నాను అంటున్నాడు కదా. 10వ వచనమండి. అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరునిగా నుంటిని గనుక భయపడి దాక్కుంటున్న నిన్ను. ఆయన పిలిచినప్పుడు ఈయన ఎక్కడున్నాడంటే భయపడి దాక్కున్నాడట. నేను దిగంబరగా ఉన్నానని భయపడి దాక్కున్నాడు. ప్రియ సహోదరి సోడా, దేవుడు నిన్ను నన్ను కూడా పిలిచినప్పుడు మనం ఎలాగున్నామో తెలుసా? ఆయన అంటున్నాడు, నువ్వు పాపముతో నిండిపోయి చెడిపోయిన పరిస్థితిలో ఉన్నావు. నీ జీవితాన్ని నేను చూసినప్పుడు నీ జీవితం అంతా చెడిపోయింది, ఎక్కడ మంచి లేదు. అందుకని అంటున్నాడు, ఆదామా నువ్వెక్కడ ఉన్నావు? ఈరోజు దేవుడు నిన్ను కూడా నన్ను పిలిచినప్పుడు ఆ పిలుపుకి మనం ఎవరు అర్హులమా యోగ్యులమా అంటే కాదండి. ఆయన మనల్ని పిలిచినప్పుడు మనము దేవుడికి దూరముగా వెళ్ళిపోయిన వారము, మన అపరాధముల చేత మన పాపముల చేత నిండుకొని మనం దిగంబరులుగా చేయబడిన వారము, మన దిశముల అంటే మన వస్త్రములు లేని వారిగా, అంటే ఆత్మ సంబంధమైన వస్త్రములు లేని వారిగా దిగంబరులుగా దేవుని ఎదుట మనం నిలిచిన వారు ఉంటున్నాము. అందుకని ఈ రోజు దేవుడు అంటున్నాడు, నేను నిన్ను పిలిచినప్పుడు నీ స్థితి ఎలాగుందో తెలుసా? నువ్వు నన్ను చూసి నువ్వు దాక్కున్నావు, నా స్వరవిని దాక్కున్నావు. ఎందుకు నువ్వు దాక్కున్నావో తెలుసా? పాపములో నువ్వు ఉన్నావు కాబట్టి, చెడిపోయిన స్థితిలో ఉన్నావు కాబట్టి, నీ జీవితంలో మంచి అనేది ఏదీ లేని పరిస్థితిలో ఉన్నప్పుడు కాబట్టి నేను నిన్ను పిలిచాను. అందుకనే ఆయన అంటున్నాడు, నిన్ను నన్ను ఆ దేవుడు పిలిచాడండి. ఆయన పిలిచినప్పుడు మనం ఎక్కడ ఉన్నాము అంటే దాక్కున్నవారు, పాపములోను మనం ఉన్నవారు. అందుకనే ఆయన అంటాడు, దావీదుని కూడా దేవుడు పిలిచాడు. ఆయన అంటాడు, దావీదుని నేను కనుగొని అతన్ని తీసుకుని వచ్చి ఇశ్రాయేలు ప్రజలైన నా జనుల మీద అతన్ని నేను రాజుగా అభిషేకం చేశాను. దావీదుని నేను కనుగొన్నప్పుడు, దావీదుని నేను చూసినప్పుడు ఎక్కడో అరణ్యములో గొర్రెలు కాసుకుంటున్నాడు. ఆయన ఎక్కడో అరణ్యములో ఉన్నవాడు. ప్రియ సహోదరి సోడా, ఈరోజు దేవుడు అంటున్నాడు, నేను పిలిచినప్పుడు నా పిలుపు ఎంత పరిశుద్ధమైన పిలుపు. అలాంటి పరిశుద్ధమైన పిలుపుతో నీలాంటి నాలాంటి ఒక పాపాత్ముడైన మనిషిని ఆయన పిలిచాడండి. అందుకనే మొట్టమొదటిగా యేసు ప్రభువారు నిన్ను నన్ను ఆయన పిలిచాడు. బైబిల్లో రమారమి 5 పిలుపులు ఉన్నాయండి. 5 పిలుపులు ఉన్నాయి. ఎందుకంటే మొదటి పిలుపు ఏంటంటే మారు మనసు రక్షణ పొందడం కొరకే దేవుడు మనల్ని పిలిచాడు. యేసు ప్రభువారు మొట్టమొదటిగా నిన్ను నన్ను దేని కొరకైతే పిలిచాడు అంటే మారు మనసు పొందడానికి.
రక్షణ అనుభవంలోనికి రావడానికి. మనందరికీ తెలుసు కదా, మత్తయి సువార్త 11:28 అంటాడు, ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగ చేస్తాను. అది మొదటి పిలుపు. యేసుప్రభువారు నన్ను పిలిచినప్పుడు ఎలాగున్నాము అంటే, పాప భారము చేత మొయ్యలేని పాప భారమును మోస్తూ ఈ లోకములో మనం ఎంతో చెడిపోయిన వారిగా, దేవునికి బహు దూరముగా వెళ్ళిపోయిన వారిగా, దిగంబరులుగా మనం ఉన్న పరిస్థితుల్లో ఆ యేసుప్రభువారు పిలిచారు, నా యొద్దకు రండి, నేను నీకు విశ్రాంతిని కలిగిస్తాను, నేను నీకు మారు మనసునిస్తాను, నేను నిన్ను వస్త్రహీనుడిగా కాకుండా నేను నిన్ను వస్త్రములు ధరించుకునేవాడుగా నేను నిన్ను చేస్తాను. సాతాను మనిషిని ఏం చేయగలుగుతుందో తెలుసా? దిగంబరుడిగా చేయగలుగుతుంది. పాపము ఒక మనిషిని దిగంబరుడిగా చేయగలుగుతుందండి. 2 విషయాలు మీరు జ్ఞాపకం చేస్తాను. యెరూషలేము నుండి యెరికో పట్టణానికి దిగి వెళుచున్న ఒక మనుషుడు దొంగల చేతిలో చిక్కినప్పుడు ఆ దొంగలు అతన్ని ఏం చేశారు అంటే, అతను కొట్టి కొర ప్రాణముతో అతను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అంటే అతని దగ్గర నుంచి అతను వస్త్రాలు పట్టుకుని వెళ్ళిపోయారు, బట్టలు పట్టుకుని పోయారు, అతను వస్త్రములను తీసుకుని వెళ్ళిపోయారట. రెండవది, మార్కు సువార్తలో కానీ, మత్తయి సువార్తలో కానీ, లూకా సువార్తలో కానీ ఒక దయ్యం పట్టినవాడు సమాధులలోనే వాసము చేసేవాడు. అతని ఒంటి మీద వస్త్రములు లేక వాడు దిగంబరుడై ఆ సమాధులలో వాసము చేసేవాడు అనమాట. అంతేకాదు, రాళ్లతో తన శరీరాన్ని కోసుకుంటూ రక్తముతో ఎప్పుడు నిండేవాడు. దిగంబరుడు. పాపము, సాతాను ఆ వ్యక్తిని ఎలా చేసిందంటే, ఒంటి మీద బట్టలు కూడా లేకుండా దిగంబరుడిగా చేసింది. ఎవరు ఆ మనిషిని సాధు చేయలేకపోయేవారు. అప్పుడు యేసుప్రభువారు ఆ దారిని పోవచ్చు అతను చూశాడు, చెప్పాడు, దయ్యం సాతానా వాడిని వదిలిపెట్టి, దయ్యమా వాడిని వదిలిపెట్టి వెళ్ళిపో అన్నప్పుడు ఆ దయ్యం చెప్పింది, అయ్యా నేను ఒక్కడిని కాదు, సేన, ఒక గొప్ప సైన్యమే ఉన్నాం మేము అని చెప్పినప్పుడు, ఏదేమైనా సరే వదిలిపెట్టి పొమ్మన్నప్పుడు ఆయన అవన్నీ పందుల్లోనికి వెళ్ళిపోయినప్పుడు 2000 పందులు ఊపిరి తిరగక పడి అందులో చచ్చిపోయి అన్నమాట. అంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఆ వ్యక్తి ఏ స్థితిలో ఉన్నాడు అంటే, ఆ వ్యక్తి దిగంబరుడై ఉన్నాడనమాట. పాపము ఒక మనిషిని ఏం చేయగలుగుతుంది అంటే, దిగంబరుడుగా చేయగలుగుతుంది. దేవుడు మనకిచ్చిన వస్త్రాలను పోగొట్టి మనలను దేవుడి ఎదుట ఎలా కనపడుతున్నాము అంటే, దిగంబరులుగా కనపడుతున్నాం. అందుకనే యేసు ప్రభువారి దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఆయన వస్త్రములను తొడుగుతున్నాడండి. ఆయన వస్త్రములు తొడుగుతున్నాడు. అందుకని అంటాడు, యేసు ప్రభువారు మొట్టమొదటిగా తన దగ్గరికి వచ్చిన వ్యక్తికి రక్షణ అనే వస్త్రముతో కప్పుతున్నాడు అనమాట. రక్షణ వస్త్రముతో కప్పుతున్నాడు ఆయన. నీవు నేను కూడా రక్షించబడి ఉన్నాము కాబట్టి ఈ రక్షణ అనే వస్త్రం మనకి ఇవ్వబడింది. కాబట్టి ఈరోజు దేవుడు అంటున్నాడు, నేను నిన్ను పిలిచినప్పుడు నువ్వెక్కడున్నావు, నువ్వే స్థితిలో ఉన్నావు, నువ్వే పరిస్థితిలో ఉన్నావు నాకు తెలుసు. అందుకని యేసు ప్రభువారు నిన్ను పిలిచినప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నామో, అవును ప్రభువా, నిన్నెరగక ముందు నేను పాపములో ఉన్న వ్యక్తిని, నిన్నెరగక ముందు ఈ విలువైన రక్షణ అనే వస్త్రము లేక దిగంబరుడుగా ఉన్న వ్యక్తిని నిన్ను ఎరగక ముందు, నువ్వు నన్ను పిలవక ముందు నేను ఎక్కడున్నానంటే బహు దూరముగా ఉన్న వ్యక్తిని నేను. అంటే పాపము నన్ను ఎంత దూరము చేసిందంటే, నన్ను నీకు చాలా దూరంగా తీసుకుని వెళ్ళిపోయింది పాపం. అందుకని నీ పిలుపు వినలేనంత దూరములోనికి వెళ్ళిపోయింది నేను. అలాంటి నన్ను నువ్వు పిలిచావు, నా దగ్గరికి వచ్చావు, నన్ను రక్షించాలని ఈ భూమి మీదకి వచ్చావు. అందుకని నువ్వు నాలాంటి ఒక పాపాత్ముని రక్షించడానికి ఈ భూమి మీదకి వచ్చావు. యేసు ప్రభువారు ఇలా చెప్తాడు. ఆయన ఏమన్నాడో చూపిస్తాను. ఇక మత్తయి సువార్త, యేసు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన అన్నాడు, నేను ఎవరి కొరకు వచ్చాను, ఎవరిని పిలవడానికి వచ్చాను అని ఆయన చెప్తూ ఒక మాటను ఆయన చెప్పారన్నమాట. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. 9వ అధ్యాయము, మత్తయి సువార్త 9వ అధ్యాయము 12-13 వచనాలండి. 12-13 వచనాలు. ఆయన ఆ మాట విని
రోగులకే గాని ఆరోగ్యం గల వారికి వైద్యుడక్కర్లేదు కదా. అయితే నేను పాపులని పిలువచ్చుతని గాని నీతిమంతులను పిలువ రాలేదు గనుక కనికరమనే కోరుచున్నాను గాని బలిని కోరను అని వాక్యభావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకోండని చెప్పాను అని అంటున్నాడు. నేను పాపులని పిలువ వచ్చాను కానీ నీతిమంతుల్ని పిలువ రాలేదు. నేను ఎవరిని పిలిచాను అంటే పాపులను పిలిచాను నేను. ఈ రోజున దేవాతి దేవుడిని యేసుప్రభువారు నిన్ను నన్ను కూడా ఆయన పిలిచాడండి. ఆయన పిలిచాడు. అందుకన్నాడు పాపాత్ములైన మనల్ని, చెడిపోయిన మనల్ని ఆయన పిలిచాడు. అందుకే ఈరోజు నువ్వు నేను కూడా దేవుణ్ణి ఆరాధించే ముందుగా, ఆ దేవుణ్ణి స్తుతించే ముందుగా ఆయన అంటున్నాడు, ప్రభువా నీవు నన్ను పిలిచావు. నీవు నన్ను పిలిచినప్పుడు నేను ఏ స్థితిలో ఉన్నాను? నువ్వు నన్ను పిలిచినప్పుడు నీ పిలుపుకి నేను యోగ్యుడినా? నీవు నన్ను పిలిచినప్పుడు నీ యొక్క పిలుపుకి నేను ఏమాత్రమే నీ దగ్గర రావడానికి అర్హత నాకుందా? నా స్థితి ఎలాంటిది అంటే ఆ మెఫీబోషెతు చెప్పాడు, అయ్యా చచ్చిన కుక్క వంటి వాడిని నాకు ఇంతగా దయచూపుటకు నేనంతటి వాడును. నా స్థితి ఏంటి అంటే నీవు నన్ను పిలవడానికి, నీవు నన్ను మరి నీ రాజ్యములో ఉంచుకోవడానికి, నీ ఉన్నతమైన పిలుపుకి నేను యోగ్యుడిగా అవ్వడానికి నాలో ఏమైనా అర్హత ఉందా? నేను యోగ్యుడినా? కాదు, నేనైతే కాదు. ఎందుకంటే నీవు నన్ను పిలిచినప్పుడు నా స్థితి ఎలాగుంది అంటే పాపం అనే కట్ల చేత బంధించబడినవాడు నేను. నా స్థితి అది. పాపములోనే పుట్టాను, పాపములోనే జీవిస్తూ, పాపములోనే పెరుగుతూ, పాపమునే చేస్తూ బ్రతుకుతున్నాను నా బ్రతుకు. అలాంటి నువ్వు నన్ను పిలిచావు. ఎందుకంటే నీతో కూడా సహవాసం కలిగి ఉండడానికి, నీ రాజ్యములో ఉండడానికి నన్ను పిలిచినందుకు నేను ఎంత ధన్యుడను, ఇంత అర్హత నాకు ఇచ్చాను. అందుకనే మొట్టమొదటిగా దేవుడు మనలను మారు మనసు అంటే పాపములో ఉన్నవారిని పిలిచాడండి. ఆయన పాపములో ఉన్నవారిని పిలిచాడు. నిన్ను నన్ను ఎలాంటి పిలుపుతో పిలిచాడంటే పరిశుద్ధమైన పిలుపుతో పిలిచాడు. అందుకనే ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళందరినీ కూడా ఆయన రక్తముతో పరిశుద్ధపరిచాడు. ఆయన అందరినీ కడిగి పవిత్రులుగా చేశాడు ఆయన. కాబట్టి మొట్టమొదటిగా ఇది మొదటి పిలుపు ఏంటంటే నిన్ను మారు మనసు పొందడం కొరకే పిలిచాడు. రెండవదిగా దేవుడు ఎందుకు మనల్ని పిలిచాడు అంటేనంట మనం అందరము దేవుని చేత ఆశీర్వదించబడాలని. దేవుడు మన అందరిని ఎందుకు పిలిచాడో తెలుసా? ఆయన చేత మనం దీవించబడాలని. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం అండి. 3:9 ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి. సరే, ఈ రోజున రెండవదిగా దేవుడు అంటున్నాడు ఎందుకు దేవుడు మనల్ని పిలిచాడు అంటేనంట మనల్ని అందరినీ ఆశీర్వదించాలని, దీవించాలని. ఈరోజు యేసు ప్రభువారు నిన్ను నన్ను ఆయన పిలిచింది ఎందుకు అంటే రెండవదిగా ఆయన ద్వారా నువ్వు దీవించబడాలని, ఆయన ద్వారా నీవు నేను ఆశీర్వదించబడాలని. అందుకనే ఆయన ఏమంటున్నాడంటే నేను మిమ్మల్ని ఎందుకు పిలిచాను అంటే మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించాలని. హోషేయ గ్రంథంలో ఇలా చెప్తాడు, ఐగుప్తులో ఉన్న నేను ఇశ్రాయేలైన నా కుమారుని నేను పిలిచాను అంటాడు ఆయన. ఎప్పుడు పిలిచాడు అంటే ఐగుప్తు దేశములో బానిసగా ఉన్నప్పుడు పిలిచాడట. ఐగుప్తులో ఇశ్రాయేలీయులు బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు వారిని పిలిచాడట. ఎందుకు పిలిచాడు అంటే పాలు తేనెలు ప్రవహించే దేశానికి వారిని తీసుకుని వెళ్ళాలని, వారిని ఆశీర్వదించాలని, వారిని దీవించాలని, భూమి మీద వారిని ఎంతో గొప్ప వంశముగా చేయాలని. అందుకు పిలిచాడు దేవుడు. ఈరోజు దేవుడు అంటున్నాడు రెండవదిగా నేను ఎందుకు పిలిచాను అంటే నా ద్వారా నీవు ఆశీర్వాదం పొందాలని, నా ద్వారా దేవుని పొందాలని. మూడవదిగా దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు అంటేనంట తన గుణాతిశయములను ప్రచురము చేయాలని.
మూడవదిగా యేసు ప్రభు యొక్క లక్షణాలను మనం లోకానికి చూపించాలని ఈ పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము. సరే, మనందరినీ ఇది 3వ పిలుపు అనమాట. ఆయన గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము. 1, రక్షణ కొరకే పిలిచాడు. 2, ఆశీర్వాదాన్ని కొరకే పిలిచాడు. 3, తనను ప్రచురం చేయడం కొరకే పిలిచాడు. ఈరోజు నువ్వు నేను కూడా యేసు ప్రభువారిని ప్రచురము చేసేవారము. ఇది 3వది. అందుకని అంటున్నాడు, దేవుడు నిన్ను నన్ను దేని కొరకు పిలిచాడని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇది 3వ పిలుపు అని అంటున్నాడు. 4వదిగా యేసు ప్రభువారు నిన్ను నన్ను ఆయన ఎందుకు పిలిచాడు అంటేనంట, సరే, మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి అధ్యాయము 14-15 వచనాలండి. నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు. ఇది 4వది. దేవుడు నిన్ను నన్ను ఎందుకు పిలిచాడు అంటే మనం పరిశుద్ధులుగా ఉండడం కొరకు పిలిచాడు. అంతేకాని అపవిత్రులుగా ఉండడానికి మనం పిలువబడలేదు. అందుకనే యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత మనం అందరము పవిత్రులము, పరిశుద్ధులము, నిర్దోషులుగా చేయబడిన వారము. అందుకనే ఇది 4వదిగా చెప్తున్నాడు. ఆయన ఏమంటున్నాడు అంటే, నేను మిమ్మల్ని ఎందుకు పిలిచాను అంటే పరిశుద్ధులుగా ఉండడం కొరకే పిలిచాను. అది మీరు పిలువబడిన నేను కూడా పరిశుద్ధతను పాటించేవారుగా, పరిశుద్ధత కలిగిన వారిగా ఉండాలని దేవుడు మనం పిలిచాడండి. అందుకనే మనందరము కూడా 4వదిగా పరిశుద్ధులుగా ఉండడం కొరకే పిలువబడిన వారు. 5వదిగా యేసు ప్రభు అంటాడు, నేను ఎందుకు మిమ్మల్ని పిలిచానో తెలుసా? నేను మిమ్మల్ని పిలిచిన పిలుపు ఏంటంటే, నేను మిమ్మల్ని ఇందుకొరకే పిలిచాను అంటున్నాడు ఆయన. 2వ అధ్యాయము 20వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. తప్పుదమునకే దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. నేను ఎందుకు పిలువబడ్డామని తెలుసా? ఆయన పక్షముగా శ్రమ పడ్డానికి. యేసు ప్రభువుని నమ్ముకొని ఆయన పక్షంగా నువ్వు శ్రమ అనుభవించడం కొరకే. అందుకనే దేవుడు నిన్ను నన్ను కూడా తన ఉన్నతమైన పిలుపుతో మనల్ని పిలిచాడండి. ఆయన పిలుపు చాలా గొప్పది. అందుకన్నాడు, ఆయన రాజ్యమునకును ఆయన మహిమకును తగినట్లుగా మీరు నడుచుకోవాలని దేవుడు మనల్ని పిలిచాడు. ఆయన అంటున్నాడు, తన కుమారుని సహవాసమునకు పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఆయన నమ్మదగినవాడు. కాబట్టి ఈ రోజున నీవు నేను కూడా ప్రభువుని ఆరాధించే ముందుగా, ఆ దేవుణ్ణి స్తుతించే ముందుగా యేసు ప్రభువారు నిన్ను నన్ను కూడా ఆయన పిలిచాడండి. మనల్ని పిలిచాడు. ఎలాంటి స్థితిలో ఉండగా పిలిచాడు అంటే, మనము పాపములో ఉన్నప్పుడు, చెడిపోయిన వారిగా, ఈ లోకమని లోకములో దాసత్వంలో ఉన్నవారిని బైబిల్ గ్రంథంలో అంటాడు ఆయన, నేను మిమ్మల్ని పిలిచినప్పుడు ఎలా పిలిచానో తెలుసా? అప్పుడు మీరు ఎలాగున్నారు అనేది ఇంకొక మాట కూడా మీరు చూపిస్తాను. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. 5:13. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శరీర క్రియలకు ఏతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారే ఒకరికొకడు దాసులయుండుడి. ఇప్పుడు ఆయన అంటున్నాడు, నేను మిమ్మల్ని ఎందుకు పిలిచానో తెలుసా? మీరు స్వతంత్రులుగా ఉండాలని పిలిచాను.
స్వతంత్రులు. మీ పాపం అనే దాస్యం అనే కాడి కింద చిక్కుకోవాలని కాదు, పాపం అనే కాడికి మీరు దాసులుగా ఉండాలని కాదు. అందుకని నేను మిమ్మల్ని పిలిచాను. మీరు ఇంతకు ముందు ఆ పాపం అనే దాస్యములకు లోబడిన వారు అయితే మిమ్మల్ని స్వతంత్రులుగా చేయడం కొరకు నేను మిమ్మల్ని పిలుస్తున్నాను. ఈ రోజు నువ్వు నేను కూడా స్వతంత్రులము, మనం బానిసలము కాదు. అందుకని ఈ లోకములో మనం బానిసత్వమైన బ్రతుకు బతకవలసిన అవసరం లేదు. పాపం నుండి వేరైన జీవితం జీవించిన వారు మనం స్వతంత్రులుగా చేశాడు యేసు ప్రభువారు. అందుకొరకుని మనల్ని పిలిచాడట. ఆయన అంటున్నాడు, నేను మిమ్మల్ని ఎందుకొరకు పిలిచానంటే దాస్యం అనే కాడి కింద నుంచి మీరు చిక్కుకొనుకున్నట్లుగా నేను మిమ్మల్ని పిలిచాను మిమ్మల్ని. అందుకనే ఈరోజు నువ్వు నేను కూడా ఆ దేవాతి దేవుడిని యేసు ప్రభువారిని ఆరాధించే ముందుగా, గణపరిచే ముందుగా ఆయన జ్ఞాపకం చేసేది ఏంటంటే, నేను మిమ్మల్ని పిలిచాను. మీరు నా దగ్గరికి రావడం కాదు, నేనే మిమ్మల్ని పిలుచుకొని నేను ఏర్పరచుకున్నాను. దేనికి ఏర్పరచుకున్నాను అంటే, నా రాజ్యములో నాతో కూడా యుగయుగాలు నువ్వు ఉండాలని. అందుకొరకు నేను పిలిచాను. ఎప్పుడు పిలిచాను? నేను నిన్ను పిలిచినప్పుడు ఆదాము ఎలాగైతే దాక్కొని తన దిగంబరుడుగా ఉన్నాడని భయపడ్డాడు, నేను నిన్ను పిలిచినప్పుడు నువ్వు కూడా ఈ పాపమనే కట్ల చేత, పాపమనే దాస్యం చేత, అరికాలు మొదలుకొని నడ్డెత్తు వరకు స్వస్థత లేని నీవు ఎక్కడ చూసినా గాయముల చేత, పాపముతోటి నిండిపోయిన నీ బ్రతుకు, పాపములోనే జీవిస్తున్న నీ బ్రతుకుని నేను చూసినప్పుడు నిత్య నరకానికి పాత్రుడవలసిన వ్యక్తులు. నేను నిన్ను చూసినప్పుడు నీలో ఏ అర్హత లేదు, నువ్వు అజ్ఞానివి, నువ్వు బలహీనుడివి, నీచులైన వారు, తృణీకరించబడిన వారు, ఎన్నిక లేని స్థితిలో ఉన్న నిన్ను నేను పిలిచాను. అది నేను పిలిచినప్పుడు నీ స్థితి ఎక్కడ ఉంది అంటే అలాంటిది నీ స్థితి. ఆ మెఫీబోషెతు చెప్పినట్లుగా, అయ్యా చచ్చని కుక్క వంటి వాడు నేను, నా ఎడల నువ్వు కృప చూపుటకు నేను ఎంతటి వాడను. ఇది నా స్థితి. నీవు నన్ను పిలిచి నీతో కూడా నీ రాజ్యములో ఉన్నతమైన స్థితిలో ఉండడానికి, నీతో నీ బల్ల యొద్ద సహవాసం చేసే ధన్యత ఇవ్వడానికి, దానికి నేను అర్హుడినా? దానికి నేను యోగ్యుడినా? లేదు, కాదు. ఎందుకంటే నేను ఎలాంటి వ్యక్తిని అంటే, ఆ మెఫీబోషెతు చెప్పినట్లుగా పాపము చేత చచ్చిన వాడు నేను. నా శరీరములో నుండి, లేక నాలో నుండి వచ్చేది ఏంటి తెలుసా? దుర్వాసన. నా క్రియల చేత కానీ, నా నడవడి చేత కానీ, నేను జీవిస్తున్న జీవితం అంతా చేత కానీ నాలో నుండి బయటకు వచ్చింది ఏంటంటే పాపం అనే క్రియల చేత దుర్వాసన కొడుతున్న నా బ్రతుకుని, అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత లేని నా బ్రతుకుని, ఇలాంటి నన్ను నువ్వు పిలిచావు. అది నీ పిలుపుకి నేను ఏమాత్రము కూడా పాత్రాన్ని కాదు. అయితే నీ అనాథకాల సంకల్పంను బట్టి ఏ నిర్ణయం అయితే నన్ను నీ బిడ్డగా చేసుకోవాలని నువ్వు నిర్ణయించావో ఆ నిర్ణయాన్ని బట్టి నన్ను పిలిచావు. నువ్వు పిలిచినప్పుడు నేను ఎలాంటి స్థితిలో ఉన్నాను, నా బ్రతుకు ఎలాంటిది, నా స్థితి ఎలాంటిది. అందుకే నన్ను నువ్వు పిలిచి నీతో కూడా సహవాసం చేసే ధన్యత, నీతో కూడా నీ రాజ్యములో ఉండే ధన్యత, లేక నేను మరలా పాపమనే దాస్యమని కాడి కింద చిక్కునుకున్నట్లుగా మీరు చేసిన ఉపకారములకే నీకు నేను హృదయమారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఆ దేవాతి దేవుడిని యేసు ప్రభువారిని ఆరాధించే ముందుగా ఆయన అన్నాడు, ప్రభువా నీవు నన్ను పిలవడానికి దానికి నేను యోగ్యుడు కాను. లేదు, నీ పిలుపుకు నేను అపాత్రుడను, నీ చేత పిలువబడేంత అర్హత లేనివాడును, యోగ్యత లేనివాడును. నువ్వేమో సర్వోన్నతమైన స్థలముల్లో నివసించే దేవుడివి, ఆకాశమును భూమిని సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్తవి, నువ్వు సమస్తాన్ని నిర్మించిన నిర్మాణకుడువైన నీవు, నీలాంటి దేవుడు నాలాంటి ఒక ఎన్నిక లేని వాడిని, అసలు నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి అర్హత లేని నన్ను, ఇలాంటి నీచమైన ఒక మానవుడైన నన్ను నీతో కూడా సహవాసం చేయడానికి నన్ను ఈ లోకంలో నుంచి పిలిచి నన్ను ఏర్పరచుకున్నావు. చూసావా,
ఈ లోకమనే పాపం నుంచి నన్ను పిలిచి నన్ను పరిశుద్ధునిగా చేసావు చూసావా. పవిత్రమైన పిలుపుతో నన్ను పిలిచి నన్ను ప్రత్యేకమైన ఒక వ్యక్తిగా చేశావు. ఈరోజు అందుకే నేను స్తుతిస్తున్నాను. నేను వెర్రివాడను, నేను బలహీనుడను, నేను నీచుడను, నేను తృణీకరించబడినవాడును, ఎన్నిక లేని నన్ను పిలిచి ఈ లోకంలో ఘనులైన వారికి, గొప్ప వంశంలో ఉన్న వారికి కలిగే పేరుని నాకు కలిగించాలని మీరు ఇష్టపడి నన్ను రక్షించావు. నీ సహవాసానికి నన్ను పిలిచావు. పాపం అనే దాసత్వం కింద నుంచి నన్ను విడిపించి నన్ను స్వతంత్రుడిగా చేయడానికి నన్ను పిలుచుకున్నావు. అందుకే నీకు హృదయమారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. కాబట్టి ఈరోజు నువ్వు నేను కూడా ఆ దేవుణ్ణి స్తుతించే ముందుగా ఆయన పిలుపు ఎంత గొప్పదో, ఎలాంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని పిలిచాడు, ఆయన్ని పిలిచినప్పుడు మనం ఎలాంటి స్థితిలో ఉన్నామో ఒకసారి గుర్తించి మరలా గుర్తు చేసుకుందాం. ప్రభువా, నేను నీ కుమారుడిగా కానీ నీ కుమార్తెగా కానీ ఉండడానికి నాకు అర్హత లేదు, నాకు ఆ యోగ్యత లేదు. ఎందుకంటే ఆదాము నీ పిలుపు విని ఏదేను తోటలో ఎలాగ దిగంబరుడిగా ఉన్నాడని ఆ అంజూరుపాకులు కచ్చడలుగా కట్టుకొని నీ స్వరవానికి భయపడి ఎలాగ దాక్కున్నాడో, ఒకప్పుడు నేను కూడా నిన్ను వెతుకక ఈ లోకమనే పాపము చేత నేను చెడిపోయిన వాడినై, నా జీవితంలో ఎంతో పాపముల చేత నిండిపోయిన వాడినై, నిత్య నరకానికి పాత్రుడవలసిన వాడిని, నీ పిలుపుకి నేను పాత్రును కాను.